రైతులు కానివ్వండి అలాగే చంద్రబాబు ఎన్నో కలలు పెట్టుకున్నారు దాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలి సో అని చెప్పి చంద్రబాబు నాయుడు అటు అమరావతి రైతులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు దీని మొత్తం ఈ ఆశల్ని కలల్ని మొత్తం కూడా చెల్లాచెదురు చేసేసాడు జగన్ అని చెప్పొచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట సో ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా స్టిల్ ఆయన అధికారం నుంచి దిగేంత వరకు అమరావతి రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు వారి పోరాటం ఫలించి ఇప్పుడు కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుందనే చెప్పాలి సో ఇప్పుడు అసలు సిసలు పరీక్ష మొదలు కాబోతుంది రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి టీడీపీ ఆచితూచి వ్యవహరించాలి సో క్షుణ్ణంగా పరిశీలించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి సంబంధించి కట్టడాలకు సంబంధించి చాలా నేర్పుగా వ్యవహరించాలి అని చెప్పి మేధావులు సూచించడం జరుగుతోంది చూద్దాం రాష్ట్ర రాజధాని అమరావతిపై ప్రజలకు భూములిచ్చిన రైతులకు కోటి ఆశలున్నాయి అనేక ఆకాంక్షలు కూడా ఉన్నాయి మూడు రాజధానుల ప్రతిపాదనను తిరస్కరించిన ప్రజలు అమరావతికి కట్టుబడతామన్న టీడీపీ కూటమికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు వీరి ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు సూచిస్తున్నారు మార్చి 31, 2029 గడువుతో అమరావతి ప్రాజెక్టు ఫేజ్ 1 100% ముగిసే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు అయితే గత జగన్ సర్కార్ అమరావతి విధ్వంస పరిణామాల దృష్ట్యా రాజధాని పునర్నిర్మాణానికి వచ్చే 5 ఏళ్ల కాలంలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తప్ప ముందుకు సాగలేరని మేధావులు చెబుతున్నారు భవిష్యత్తులో మరోసారి అలాంటి విధ్వంస ఆలోచనలకు తావు లేకుండా సమగ్ర ఆచరణాత్మక లక్ష్యాలను నిర్దేశించుకొని అడుగులు వేయాలని అంటున్నారు ఈ క్రమంలో మేధావులు రైతులు పెట్టుబడిదారులు ఉన్నతాధికారుల నుంచి సర్కారు కొన్ని విషయాలను సేకరించి పరిశీలన చేస్తోంది గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా నిలిచిపోయిన పనుల వల్ల కలిగిన భౌతిక ఆర్థిక నష్టాన్ని సాంకేతిక నిపుణులతో సమీక్షించి అంచనా వేయాలి కట్టడాల ప్రస్తుత నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఆ పనులన్నిటినీ సవరించిన అంచనాలతో తిరిగి మొదలుపెట్టడానికి చర్యలు చేపట్టాలి వచ్చే 5 ఏళ్లలో న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా దశలవారీగా పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి పెండింగ్ బిల్లులు మొబిలైజేషన్ అడ్వాన్సులు కాంట్రాక్టులకు గడువు పెంచడం ఇక ఉన్న కాంట్రాక్టులు రద్దు చేసి కొత్త ప్రాజెక్టులు కాంట్రాక్టులు పిలవడం తదితర చర్యలు తీసుకోవాలి పెండింగ్ భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లు వాటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించి ఏపీసీఆర్డీఏకు అప్పగించాలి రైతులకు కేటాయించిన ఫ్లాట్లలో సీసీ రోడ్లను వాటర్ పవర్ స్ట్రీట్ లైటింగ్ ఫుట్పాత్ తదితర సర్వాంగ హంగులతో పూర్తి చేసి వచ్చే 3 సంవత్సరాల్లో వారికి అందించాలి మార్చి 2027 నాటికి రైతులందరికీ లాస్ట్ మైల్ కనెక్టివిటీతో వారి ఫ్లాట్లను అభివృద్ధి చేసి అందించాలి పెండింగ్ రిజిస్ట్రేషన్లు నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేయాలి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ఎంఏయుడి మినిస్టర్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన గతంలో కూడా అమరావతి నిర్మాణం పైన పూర్తి స్థాయిలో పట్టు ఉండడంతో చంద్రబాబు స్వయంగా ఆయనకు చెప్పడం జరిగింది అమరావతి నిర్మాణం వీళ్ళంత తొందరగా చేయాలి అదేవిధంగా చిక్కులు ఏవైతే ఉన్నాయో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆ చిక్కులన్నింటినీ కూడా తొలగించాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది దీంతో నారాయణ నిన్న మాట్లాడుతూ సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ సీడ్ క్యాపిటల్ ఏరియాను 2.5 ఏళ్లలోనే పూర్తి చేస్తాం అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు అదేవిధంగా కొన్ని ప్రముఖమైనటువంటి భవనాలు ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అఖిల భారత సర్వీస్ అధికారుల భవంతులు కావచ్చు మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సముదాయాలు కావచ్చు వీటన్నిటినీ కూడా వీళ్ళంత తొందరగా 2.5 ఏళ్లలోనే పూర్తి చేయడంతో పాటు రైతులకు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం వారి ఫ్లాట్ల వద్దకు మౌలిక వస్తువులు అంటే రోడ్లు సేనరేజ్ డ్రైనేజ్ అదేవిధంగా లైటింగ్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం విద్యుత్ సౌకర్యం కల్పించడం లాంటి కార్యక్రమాలు 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు చిత్తశుద్ధి పట్టుదల ఉంటే కనుక ఇది సాధ్యమే అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది న్యాయ సమస్యలు కూడా ఏవైతే ఇప్పటివరకు తలెత్తాయో వాటన్నిటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం రైతులకు 2 ఏళ్ల నుంచి ఏదైతే కౌలు ఇవ్వట్లేదో వాటిపైన కూడా భరోసా ఇస్తాం అదేవిధంగా మేధావుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ నార్మన్ ఫాస్టర్స్ లండన్ వాళ్ళు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇచ్చారు అదే మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం కొనసాగుతుందని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది టీడీపీ కూటమి అమరావతి ఎజెండాగా ఎన్నికలకు వెళ్లడంతో భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు దీంతో ప్రాజెక్ట్ ఫేజ్ 1 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది వ్యూహాత్మకంగా దీనికి సంబంధించి ప్రభుత్వం అడుగులు వేయాలి భవిష్యత్తులో ఎలాంటి విధ్వంస ఆలోచనలు ఎవరికి రాకుండా కూడా
జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు, పెట్టుబడిదారులు, ఉన్నతాధికారులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం ఇమీడియట్ గా పూర్తి చేయాల్సిన భవంతులన్నింటినీ కూడా పూర్తి చేసి అమరావతికి ఒక రూపు ఇస్తే గనక, ఫేజ్ 1 పూర్తి చేస్తే గనక ఆటోమేటిక్ గా అమరావతి ఎస్కలేట్ అవుతుంది, దానంతట అదే పెరుగుతూ ఉంటుంది. భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన రైతులకు కేటాయించిన ఫ్లాట్లు, వాటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు సత్వరమే పరిష్కరించి ఏపీసీఆర్డీఏకు అప్పగించడంతో పాటు రైతులకు కేటాయించిన ఫ్లాట్లలో సీసీ రోడ్లు, వాటర్ పవర్, స్ట్రీట్ లైటింగ్, ఫుట్పాత్ తదితర సర్వహంగులు కూడా తొందరలోనే ఏర్పాటు చేసేయాలి. వీటన్నిటిని మార్చి 2027 నాటికే రైతులందరికీ లాస్ట్ మైల్ కనెక్టివిటీతో అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, గ్రూప్ డి క్వార్టర్స్, సెక్రటేరియట్, ప్రిన్సిపల్ సెక్రటరీ, న్యాయమూర్తులు, మంత్రుల బంగళాలన్నింటినీ కూడా వీళ్ళని తొందరగా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి. ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసు, టిడ్కో హౌసింగ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సత్వరమే పూర్తి చేయాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటు అమరావతికి అతి కీలకమైనటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర కనెక్టివిటీని కూడా 3 ఏళ్లలోనే అనుసంధానించాలని కూడా ఆదేశాలు ఇప్పటికే వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అవసరాల కోసం, తాగునీటి అవసరాల కోసం, అమరావతి రాజధాని తాగునీటి అవసరాల కోసం వైకుంఠపురం వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న రిజర్వాయర్ పైప్ లైన్ కూడా త్వరలోనే పూర్తి చేసి 4 ఏళ్లలో కాల పరిమితితో అమరావతి నిర్మాణం మొదటి ఫేజ్ను పూర్తి స్థాయిలో 100% పూర్తి చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ సత్య.